హాయ్ అండి. అల్లం చట్నీ చేస్తున్నానండి. ఇప్పుడు టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకుందామండి. శనగపప్పు బాగా వేపుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకుందాము. పప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కొద్దిగా ధనియాలు, వేపుకుందామండి. ఇవి బాగా తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. 50 గ్రాములు అల్లం, 50 గ్రాములు ఎండుమిరపకాయలు, 50 గ్రాములు చింతపండు, 3 సమానంగా తీసుకుంటారండి. అల్లం కొంచెం కారంగా ఉంటుంది కదా, మీరు దాన్ని బట్టి మీరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. అలా బాగా ఫ్రై చేసుకొని ఇవిగోండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకుందామండి ఇవి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకునండి. ఆయిల్ హీట్ చేసుకొని అల్లం వేపుకుందాము. పొట్టు బాగా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అల్లం ఫ్రై చేసుకోవాలండి. ఇవిగోండి అల్లం కూడా ఫ్రై అయిపోయింది. ఇవి కూడా చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు నీళ్ళు వేడెక్కించుకునండి. వేడి నీటిలో చింతపండు నానబెట్టుకుందామండి. ఉడికించుకోకూడదు, మామూలుగా వేడి నీటిలో నానబెడుతున్నాను అనమాట. వేడి నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇదిగోండి అవన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు చింతపండు వేసేసుకుందామండి. వేడి నీటిలో నానబెట్టాం కదా, ఆ చింతపండు నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. ఇదిగోండి బెల్లం ఒక 50 గ్రాములు, అల్లం 50 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, బెల్లం 50 గ్రాములు, ఎండుమిర్చి 50 గ్రాములు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. నీళ్ళు సరిపోకపోతే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి, చల్లనీళ్ళు వేసుకోకూడదు. సాల్ట్ వేసుకుంటున్నానండి. బాగా మెత్తగా అయ్యే వరకు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు ఈ చట్నీ చేయడం రాకముందు అయితే ఎంతో కష్టం అనుకునేదాన్ని. చాలా ఈజీగా చేసేస్తున్నాను టిఫిన్లోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.